మున్సిపల్ కాంట్రాక్ట్ ఉద్యోగులచే వ్యవసాయ పనులు చేయించుకుంటున్న మదనపల్లి మున్సిపల్ పిట్టర్ రంగాచారి పట్టించుకోని అధికారులు. ప్రమాదంలో గాయపడ్డ బాధితుడిని సకాలంలో ఆసుపత్రికి చేర్పించి బాధితుడు ప్రాణాలు కాపాడిన ములకల చెరు ఎస్ఐ. జూన్ 9-10 తేదీలలో వైభవంగా హర్స్లీ హిల్స్ వెలిసిన ఏలుగు మల్లమ్మ జాతర. అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరిన ఆలయ కమిటీ. అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి ముఖ్య కేంద్రంగా ఫుడ్ బ్యాంక్ సేవలు, మహిళల కోసం ప్యాడ్ బ్యాంక్ సేవలు, క్యాన్సర్ బాధితుల కోసం హెయిర్ డొనేషన్ తో పాటు రక్తదాతల కోసం గూగుల్ ప్లే స్టోర్, హెల్పింగ్ మైండ్ సొసైటీ యాప్ వంటి సేవలు అందిస్తున్న హెల్పింగ్ మైండ్ సేవా సంస్థ బుధవారం వాయల్పాడులో ఉచిత బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్ మాట్లాడుతూ, ఎవరైనా చనిపోతే మృతదేహం ఉంచడానికి బాడీ ఫ్రీజర్స్ బాక్స్ సేవలు ఉచితంగా వాయల్పాడులో అందుబాటులో ఉంటాయి అని, కుల మతాలకు అతీతంగా ఉచితంగా సేవలు పొందాలని, తమ సంస్థ సేవలు మరింత విస్తృతం అయ్యేలా తమ సంస్థ కృషి చేస్తుందని పేర్కొన్నారు. వాయల్పాడు యువత మాట్లాడుతూ, ఎవరైనా చనిపోతే మృతదేహం ఉంచాలంటే దాదాపు 20 కిలోమీటర్లు ప్రయాణించే ఇబ్బంది గురించి హెల్పింగ్ మైండ్స్ దృష్టికి తీసుకెళ్లడంతో వాయల్పాడులో హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో కుల మతాలకు అతీతంగా ఉచితంగా బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలు అందుబాటులోకి వచ్చాయని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో షాహిద్ అఫర్, ఇర్ఫాన్, సయ్యద్ బాషా, భరత్, ఆసిఫ్, మొఖద్దర్, ఆసిఫ్, అర్షద్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. మనిషి పుట్టుక నుండి మరణం వరకు తోడుగా మన హెల్పింగ్ మైండ్స్ గత 11 ఏళ్ల నుండి మదనపల్లి ముఖ్య కేంద్రంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అందులో ఏమంటే మదనపల్లి గురంకొండలో 2 ఫుడ్ బ్యాంక్ సేవలు, మదనపల్లి తమ్మాలపల్లిలో ప్యాడ్ బ్యాంక్ సేవలు, ప్లేస్టోర్లో పాన్ ఇండియా యాప్, అదేవిధంగా క్యాన్సర్ బాధితుల కోసం హెయిర్ డొనేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఎవరైనా చనిపోతే వారికి ఉచితంగా బాడీ ఫ్రీజర్ బాక్సులు సేవలు హెల్పింగ్ మైండ్స్ 11వ వార్షికోత్సవం సందర్భంగా ముందుకు తీసుకొని వచ్చింది. నేడు వాయల్పాడులో ఈ బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలు ఉచితంగా అందిస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎందుకంటే పుట్టిన మనిషి మరణించక తప్పదు, కానీ ఎంతోమంది మరణించిన తర్వాత వారి ఆత్మీయులు, వారి బంధువులు చివరి చూపు కోసం ఎదురు చూపులు చూస్తుంటారు. వాయల్పాడు సమీపంలో ఉన్నటువంటి వారి కోసం ఎవరికైనా బాడీ ఫ్రీజర్ బాక్స్ కావాలంటే ఇటు మదనపల్లి వరకు రావాలి, అంటే దాదాపు 20 కిలోమీటర్లు ప్రయాణించాలి. వారి సౌకర్యార్థం, వారి అవసరాలని దృష్టిలో ఉంచుకొని హెల్పింగ్ మైండ్స్ దాదాపు 70,000 విలువ చేసే బాడీ ఫ్రీజర్ బాక్స్ని హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో వాయల్పాడులో అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఇక్కడ మర్రిపాడు, CTM, వాయల్పాడు, కొండమారిపల్లి, విఠలము, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే, అంటే ఇక్కడ కులాలకి మతాలకి అతీతంగా ఏ మతం వారైనా ఏ కులం వారైనా ఉచితంగా అండి. మదనపల్లి హెల్పింగ్ మైండ్స్ వారి ఆధ్వర్యంలో ఈరోజు వాల్మీపుర పరిసర ప్రాంత ప్రజల కోసం చనిపోయిన వారి మృతదేహాలను ఇందులో పెట్టడానికి మనకు సౌకర్యం లేదు. దీన్ని గమనించిన హెల్పింగ్ మైండ్స్ వారు వాల్మీపుర ప్రజల కోసం, వాల్మీపుర పరిసర ప్రాంతాల ప్రజల కోసం దీన్ని మనకు అందించడం జరిగింది. ఇది మంచి శుభపరిణామం. ఇదే విధంగా హెల్పింగ్ మైండ్స్ వారు ప్రతి పనిలోనూ ముందు ఉండాలని వారిని అభినందిస్తున్నాము. मोहम्मद शाहिद है. वायलपाड़ को एक फ्रीज़र बॉक्स की ज़रूरत थी. वायलपाड़ के लोगों के लिए ज़रूरत थी, ज़्यादा ज़रूरत थी. मैं हमारे मुक़द्दर को बोलते ही हमारे अबू को बोलकर हेल्पिंग माइंड्स के ज़रिए एक फ्रीज़र बॉक्स अरेंज करें. तो ये फ्रीज़र बॉक्स आपको कौन भी हिंदू, मुसलमान, क्रिश्चियन, क्या भी नहीं, इसका कौन भी ले जा सकती. इसी के साथ मैं 2 बातें बोल को ख़त्म करता हूँ. జీతం ప్రభుత్వానిది, పనిచేసేది మున్సిపల్ పిట్టర్ రంగాచారి వ్యవసాయ పొలంలో. మున్సిపాలిటీ బోర్ పైప్లతో షెడ్ నిర్మాణం, మోటార్లు కూడా మున్సిపాలిటీవే. మదనపల్లి మున్సిపాలిటీ ఇంజనీరింగ్ విభాగం నందు పిట్టర్గా పనిచేస్తున్న రంగాచారి డైలీ వర్కర్స్ సురేష్, శ్రీనతో పాటు మరో మహిళ చేత తన వ్యవసాయ పొలంలో పనిచేయించుకుంటున్న వైనం మాస్టర్ నందు అటెండెన్స్ వేయకుండా టమోటా చెట్లలో కట్టెలు నాటడం, చెట్లకు నీళ్లు పట్టడం వంటి పనులు చేస్తూ అడ్డంగా దొరికిపోయిన వర్కర్లు. మున్సిపల్ ఉద్యోగి చెప్పినట్లు చేయకపోతే తమను విధుల నుంచి తొలగిస్తారనే భయంతో ఆయన వ్యవసాయ పొలంలో పనులు చేయాల్సి వస్తుందని చెబుతున్న వర్కర్లు అక్కడ పనికి హాజరైతే మాస్టర్ నందు విధులకు హాజరైనట్లు మరుసటి రోజు ప్రెజెంట్ వేయిస్తారు.
ఇక్కడ పని చేసినందుకు అదనంగా 500 ఇస్తానని చెప్పడంతో ఇక్కడ పని చేస్తున్నాం, లేకుంటే మద్యం సేవించి మమ్మల్ని బూతులతో తిట్టడమే కాకుండా విధుల నుంచి తొలగిస్తారని భయపడుతూ ఎండను సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్నట్లు వాపోయిన డైలీ కార్మికులు, పనిచేస్తూ మీడియాకు అడ్డంగా దొరికిన డైలీ లేబర్లు, గత ఏడాదిగా గుట్టు చప్పుడు కాకుండా వర్కర్ల చేత తన వ్యవసాయ పొలంలో పనులు చేయించుకుంటున్న రంగాచారి, వ్యవసాయ పొలంలో పనిచేసిన వారికి విధులకు మినహాయింపు, హాజరు కాకపోయినా ప్రెజెంట్ వేసి వారికి అండగా నిలుస్తున్న పిట్టర్ రంగాచారి, మున్సిపల్ అధికారులు స్పందించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న మున్సిపల్ ఉద్యోగిపై చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం. హార్స్లీ హిల్స్ అటవీ ప్రాంతంలో ఈ రోజు ఉదయం పునుగు పిల్లి కమ్మికి చిక్కుకొని స్థానికులకు కనిపించింది. వెంటనే స్థానికులు స్పందించి పునుగు పిల్లిని విడిపించి అడవిలోకి వదిలేయడం జరిగింది. అరుదుగా కనిపించే ఈ పునుగు పిల్లి చాలా విశిష్టతను కలిగి ఉంది. పునుగు పిల్లల్లో 38 రకాల జాతులు ఉన్నాయి. దీని తైలాన్ని తిరుమలలోని శ్రీవారి అభిషేకానికి వాడటం జరుగుతుంది. శ్రీచందనం, ఎర్రచందనం చెట్లకు ఈ పునుగు పిల్లి తన ఒంటిని రుద్దుతుంది. ఆ సమయంలో ఏర్పడిన ద్రవ పదార్థమే పునుగు తైలం. మరియు ఇది విసర్జించిన కాఫీ గింజలతో కాఫీ చాలా ఖరీదైనది. అంతరించిపోతున్న ఈ జాతి మళ్లీ కనిపించడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. అలా ఇబ్బంది అయిపోతుంది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడి మానవత్వం చాటుకోవడమే కాకుండా పలువురి చేత ఎస్ఐ సభాష్ అనిపించుకున్నారు. మండలంలో మంగళవారం రాత్రి జరిగిన ఘటనపై ఎస్ఐ తిప్పేస్వామి వివరాల మేరకు మొలక చెరువు మండలం పత్తికోట పంచాయతీ ఎర్రంరెడ్డి గారి పల్లెకు చెందిన భవన నిర్మాణ కార్మికుడు శ్రీనివాసులు బి కొత్తకోటలో భవన నిర్మాణం పనులు ముగించుకుని చీకటి పడ్డాక బైక్లో ములకల చెరువు మండలంలో ఉన్న ఇంటికి బయలుదేరాడు. స్కూటర్ మార్గ మధ్యంలోని పెద్దపాలెం వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం శ్రీనివాసులు బైకును ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో రోడ్డుపై పడి ఉన్న జతగాతుని స్థానికులు గుర్తించి మొలకల చెరువు పోలీసులకు సమాచారం అందించారు. ఆగ మేఘాలపై సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ తిప్పేస్వామి కాళ్లు విరిగి రక్తపు మడుగులో పడి ఉన్న శ్రీనివాసులని గుర్తించి 108కు సమాచారం అందించారు. వాహనం అందుబాటులో లేదని, రావడానికి గంట ఆలస్యం అవుతుందని సమాధానం చెప్పడంతో ఎస్ఐ స్పందించి తన పోలీస్ వాహనంలోనే క్షతగాత్రుడిని చికిత్స కోసం వెంటనే మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించి అత్యవసర విభాగంలో మెరుగైన వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పి బాధితుడు కోలుకుంటూ ఉన్నాడు. కాగా ప్రాణాలను కాపాడి మానవత్వం చాటుకున్న ఎస్ఐ తిప్పేస్వామిని స్థానికులు, వైద్యులు, బాధితుని కుటుంబ సభ్యులు అభినందించి ఎస్ఐ సేవలను కొనియాడారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మదనపల్లి మున్సిపల్ కార్యాలయంలో పిట్టటర్ గా విధులు నిర్వహిస్తున్న రంగాచారి అనే ప్రభుత్వ ఉద్యోగి సిటిఎం సమీప ప్రాంతంలో తన వ్యవసాయ క్షేత్రంలో మున్సిపల్ శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్లతో తన వ్యవసాయ పనులు చేయిస్తున్నారని పత్రికలో రాయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి తీసుకుపోవడానికి మున్సిపల్ కార్యాలయానికి వెళ్లారని, కమిషనర్ గారు అందుబాటులో లేరని అన్నారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ మదనపల్లి పట్టణంలో పారిశుద్ధ్య కార్మికులు కొరత ఉందని, కార్మికులపైన పనిభారం పెరుగుతుందని, ఈ నేపథ్యంలో ఫిట్టర్గా విధులు నిర్వహిస్తున్న రంగాచారి అనే ప్రభుత్వ ఉద్యోగి డైలీ వేజ్ వర్కర్లను తీసుకెళ్లి తన వ్యవసాయ పనులు చేయించడం సరైనది కాదని, ప్రభుత్వం 1000 రూపాయల జీతాలు ఇస్తూ ప్రజలకు సేవ చేయడానికి నియమిస్తే అధికారులు తమ సొంత పనులు ఉపయోగించుకొని అధికార దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. మున్సిపల్ వర్కర్లు రంగాచారి పొలంలో పనికి రాకుండా నిరాకరిస్తే నానా రకాల దుర్భాషలాడతారని, మమ్మల్ని వర్కర్స్గా తొలగిస్తానని రంగాచారి వర్కర్స్ని బెదిరిస్తారని అన్నారు. రంగాచారి పొలంలో నిర్మించిన రేకుల షెడ్డుకు మున్సిపల్ కార్యాలయం చెందిన పైపులు ఉన్నాయని, అతను బోరుబావిలో కూడా మోటార్ పైపులు మున్సిపల్ కార్యాలయంకు చెందినవి అని ఆరోపించారు. రంగాచారి పూర్తిగా అధికారాన్ని దుర్వినియోగం చేశారని మున్సిపల్ కమిషనర్ గారు స్పందించి దీనిపైన సమగ్రమైన విచారణ జరిపి రంగాచారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ నాయకులు రెడ్డి మాధవ్ పాల్గొన్నారు. మదనపల్లి మున్సిపాలిటీలో ఫిట్టర్గా పనిచేస్తున్నటువంటి రంగాచారి అనేటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇదే మున్సిపాలిటీలో శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్లను ఇక్కడ పని చేయనివ్వకుండా సిటిఎం దగ్గర తన వ్యవసాయం కోసం పొలాల్లో పని చేపించుకునే పరిస్థితి నిన్న పేపర్లో కూడా రావడం జరిగింది. ఈ మదనపల్లి మున్సిపాలిటీలో శానిటేషన్కి వర్కర్లు ఆల్రెడీ తక్కువ ఉన్నారు, అనేక ఇబ్బందులు ఉన్నాయి. క్లీన్ చేయడం చాలా సమస్యగా మారుతుంది. ఉన్న వర్కర్లపైన పని ఒత్తిడి పెరుగుతుందని ఒక పక్క కార్మికులందరూ ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఒక ఎంప్లాయీగా ఇతను ప్రభుత్వ పనులను పక్కన పెట్టి
తన సొంత వ్యవసాయ పనులు టమాటా చెట్లకు కట్లు నాటించుకోవడం, వైర్ లాగించుకోవడం ఇలాంటి పనులు చేస్తున్నారు. దీనిపైన మదనపల్లి మున్సిపాలిటీ కమిషనర్ గారు వెంటనే స్పందించి విచారణ జరిపించాలి. అదేవిధంగా ఆ ప్రాంతంలో అతను వ్యవసాయం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి షెడ్ కూడా పూర్తిగా మున్సిపల్ ఆఫీసులో ఉన్నటువంటి పైపులు తీసుకెళ్ళి కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగిందనేది కూడా పేపర్లో వచ్చింది. కాబట్టి మేము సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేసేది ఏమంటే అతను చేసినటువంటి ఈ విధానాన్ని వర్కర్లు తీసుకెళ్ళి పని చేయించుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నాం. అతను మున్సిపల్ ప్రాపర్టీ ఏది తీసుకెళ్ళినా అతని పైన విచారణ జరిపించాలి. అతను వేసుకున్నటువంటి బోరుకి మోటార్ కానీ పైపులు కానీ కేబుల్ వైర్తో సహా మున్సిపల్ ఆఫీసు అనేటువంటి కూడా ఒక ఆరోపణ ఉన్నాయి. దీనిపైన వెంటనే విచారణ జరిపి అతని పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ అధికారులని సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. బి కొత్తకోట మండలం హార్స్లీ హిల్స్ పై వెలసిన ఏనుగు మల్లమ్మ జాతర జూన్ 9, 10, 11 తేదీలలో నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మదన్ మోహన్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆలయ ఆవరణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది వైభవంగా నిర్వహించే అమ్మవారి జాతర ఈ సంవత్సరం జూన్ 9, 10, 11 తేదీలలో ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అమ్మవారి జాతర సందర్భంగా హార్స్లీ హిల్స్ సమీప గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో హార్స్లీ హిల్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ సెక్రటరీ రాజారెడ్డి, కాంట్రాక్టర్ రెడ్డప్ప, ఆలయ అర్చకులు చంద్రశేఖర్ శర్మ, టూరిజం సిబ్బంది వెన్నముద్దల మోహన, శ్రీరాములు పెద్ద సంఖ్యలో అమ్మవారి భక్తులు పాల్గొన్నారు. భక్తులందరికీ నమస్కారము. హార్స్లీ హిల్స్ లో వెలిసిన శ్రీ ఏనుమల్లమ్మ దేవాలయానికి సంబంధించిన జాతర రేపు నెల అనగా జూన్ 9, 10, 11 తేదీ 3 రోజులు నిర్వహించబడును. ఇక్కడ స్థానికంగా ఉన్న భక్తాదులు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి జాతరలో పాల్గొని దేవత ఆశీర్వాదం తీసుకుపోవాల్సిందిగా కోరుతున్నాము. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం, రాత్రి అమ్మవారి ఊరేగింపు ఉంటుంది, అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ చుట్టుపక్కల సమీప గ్రామస్తులందరూ పాల్గొంటారు, బాగా ఉత్సాహంగా ఉంటుంది. చక్క స్వయంభూ వెలిసారు యాక్చువల్లీ కొండ పేరు ఆఫీల్ కలిసి ఏనుగు మల్లమ్మ కొండ కొండ పేరు వచ్చి ఏంవారు ఇక్కడ ఏమంటే ప్రత్యేకత గ్రామదేవత, చుట్టుపక్కల విలేజ్లకంతా గ్రామదేవత ఏంవారికి ప్రతి ఏడాదిలో జాతర జరుగుతుంది. మామూలుగా జూన్లో ఇక్కడ జాతర జరుగుతుంది. జూన్ 11వ తారీఖు చాలా ఉత్సవాలు ఘనంగా ఉంటాయి. కానీ 9వ తారీఖు నుంచి అమ్మవారి గజస్తంభం పూజ, 2వ తారీఖు అమ్మవారి కూరగాయల అలంకారంతో, 3వ తారీఖు పుష్ప అలంకారంతో ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడ వచ్చి అంగల్లూరు సమీపంలోని మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలలో అంతర్జాతీయ హెచ్ఆర్ దినోత్సవంను ఘనంగా జరుపుకున్నారు. కళాశాలలోని ఎంబీఏ విద్యార్థులకు ఈ దినం యొక్క గొప్పదనం గురించి వివరించేందుకు ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసినట్లు కళాశాల ఎంబీఏ విభాగాధిపతి డాక్టర్ గీతాదేవి అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డీన్ డాక్టర్ శ్రీమంత్ బాస్ మాట్లాడుతూ ఈ సంవత్సరం థీమ్ షేపింగ్ ద న్యూ ఫ్యూచర్ అని, ఇందులో సమగ్రమైన అంగీకరించే మరియు స్థిరమైన పని యొక్క భవిష్యత్తును నడిపించడంలో ప్రతి హెచ్ఆర్ యొక్క కీలక పాత్ర గురించి మనం తెలుసుకోవాలని అన్నారు. ఒక సంస్థలోని ఉద్యోగులు ఎదగడానికి మరియు వారు అభివృద్ధి చెందడానికి పని వాతావరణాన్ని సృష్టించే ప్రధాన వ్యక్తి ఒక హెచ్ఆర్ అని అన్నారు. హెచ్ఆర్ నిపుణులు ఉద్యోగుల నియామకం నుండి ఆఫ్ బోర్డింగ్ వరకు సున్నితమైన అనుభవాన్ని కలిగి ఉండేలా చేయడానికి వారు చేసే ప్రతి పని చాలా ముఖ్యమని, ప్రతి విద్యార్థి వీటిని గ్రహించాలని ఆయన అన్నారు. ఏ వ్యాపారాన్నైనా విజయవంతం చేయడానికి హెచ్ఆర్ నిపుణులు తమ సంస్థాగత మరియు ఉద్యోగి అవసరాలు రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేస్తారో విద్యార్థులు తెలుసుకోవాలని అన్నారు. కావున హెచ్ఆర్ ప్రొఫెషనల్ పాత్ర సంస్థపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ అంతర్జాతీయ హెచ్ఆర్ డే అనేది హెచ్ఆర్ నిపుణులను ఒకచోట చేరి వారిలో కీలకమైన హెచ్ఆర్ ట్రెండ్ల గురించి తెలుపుటకు, ఒక సంస్థ విజయవంతం కావడానికి వ్యక్తిగతంగా సహాయపడిన వినూత్న విధానాల గురించి జ్ఞానాన్ని పెంపొందించడానికి ఈ కార్యక్రమం ఒక మంచి అవకాశంగా ప్రతి ఒక్క విద్యార్థి భావించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంబీఏ విభాగాధిపతి డాక్టర్ గీతాదేవి, ప్రొఫెసర్ డాక్టర్ డి ప్రదీప్ కుమార్, విద్యార్థులు మరియు అధ్యాపకులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం NNF న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.